చూశారు కదా ఫ్రెండ్స్, నేను ఓన్లీ సింగిల్ ఫోటో అయితే పెట్టి చేశాను అనమాట. ఈ వీడియో అయితే లవర్స్కి అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. మీరు ఒకవేళ లవర్స్ లేకపోతే మీరు సింగిల్ ఫోటో అయినా పెట్టి చేసుకోవచ్చు ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. నేను ఇక్కడ మీకైతే ఓన్లీ టెక్స్ట్ ఇచ్చాను. మీరు ఏం చేయకండి. ఈ వీడియో అయితే చాలా సింపుల్గానే ఉంటుంది ఫ్రెండ్స్, ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. మీరు ఫస్ట్ ఫోటో యాడ్ చేసుకోండి. కింద ప్లస్ సెకండ్ మీద ట్యాప్ ఇచ్చి వీడియోలోకి వెళ్ళి ఇలా ఫోటో యాడ్ చేసుకోండి. ఎవరిదైనా కావచ్చు. ఫోటోని అయితే లాస్ట్ వరకు అయితే పెట్టేసుకొని ఫోటో పక్కన లాంగ్ ప్రెస్ చేసి ఇలా టెక్స్ట్ కింద పెట్టేసుకోండి. మీరు ఇలా టెక్స్ట్ కింద పెట్టేసుకొని ఏం చేస్తారంటే ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకొని టెక్స్ట్ ఉంటుంది, దానిలో ట్యాప్ చేసుకొని పైనుంచి కాపీలేట్ చేసుకోండి. కాపీలేట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇప్పుడు అన్ని టెక్స్ట్ అయితే ఇలా లాంగ్ ప్రెస్ చేసి టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఇలాగైతే ఇచ్చేసేయండి. ఇలా ఇచ్చేసిన తర్వాత పైన ప్లస్ అయిన ట్యాప్ చేసుకొని కింద పేస్ట్ పక్కన యారో ఇక్కడ టెక్స్ట్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేసేసుకోండి, సరిపోతుంది. ఒకటే క్లిక్లో అన్ని టెక్స్ట్ అయితే ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ సేఫ్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ కూడా పైనుంచి కాపీలేట్ చేసుకోండి. కాపీలేట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇప్పుడు ఫోటో మీద ట్యాప్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ కింద పేస్ట్ పక్కన యారో కలర్ ఫిల్ ఆఫ్ చేసి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. నేను డిస్క్రిప్షన్లో 2 వీడియోస్ అయితే ఇస్తాను, వాటిని డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ ట్యాప్ ఇచ్చి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి అయితే మీరు ఇక్కడ ఒక టెంప్లెట్ ఉంటుంది, టెంప్లెట్ అయితే పెట్టేసుకొని పైన టెంప్లెట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసేసేయండి. లాస్ట్ వరకు అయితే చూసేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఉంటే మాత్రం కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకో వీడియో అయితే ఇస్తాను, ఇక్కడ నుంచి పెట్టేసుకోండి. ఇక్కడ 29 మిల్లీ-సెకండ్ నుంచి అయితే పెట్టేసుకోండి. కింద ప్లస్ సెకండ్ వీడియోలోకి వెళ్ళి ఒక బటర్ఫ్లై అయితే ఇస్తాను. బటర్ఫ్లై వీడియో ఉంటుంది, ఒక్క నిమిషం నేను చూస్తాను ఏ ఫోల్డర్లో ఉందో. ఆ బటర్ఫ్లై వీడియో పెట్టేసుకొని దాన్ని అయితే ఇలా కింద పెట్టేసుకోండి. ఇలా మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా కింద అయితే పెట్టేసుకోండి. ఇలా కింద పెట్టేసుకొని దీన్ని కూడా బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసేసి దీన్ని కొడితే ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. కింద ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఏ ఎఫెక్ట్ యాడ్ చేస్తారంటే ఫేడింగ్ అవుట్ అని ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో అయితే ఇంతే ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోని అయితే మీరు సేవ్ అయితే చేసుకోండి.